ఈ రేషన్ కార్డుకు సంబంధించి అధికారుల వెరిఫికేషన్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ప్రభుత్వ 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ ఏదైనా ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా ఫాలో అవుతుండడం కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డును మంజూరు చేయాలని నిర్ణయించిందండి. ఇందులో భాగంగా ఎవరైతే మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం లేదా మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు ఈ మీ సేవలో దరఖాస్తులను తీసుకుని ఇంటింటి పర్యటనకైతే బయలుదేరారండి. అధికారులు ఇంటింటి సర్వే చేస్తూ ఉండగా దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులపై విచారణ అయితే చేస్తూ ఉన్నారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డుకు అర్హులేనా కాదా, ఇంటిలో ఎలాంటి వస్తువులు వాడుతున్నారు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, వాషింగ్ మిషన్, మిక్సీ, ఇతరత్రా ఏమైనా ఖరీదైన పరికరాలు ఉన్నాయా, నెలకు ఎంత విద్యుత్ వాడుతున్నారు, కుటుంబంలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కడుతున్నారా, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మరెక్కడైనా స్థలాలు ఇతరత్ర భూములు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి వివరాలు ఏమిటి అంటూ అడిగి మరీ తెలుసుకుంటున్నారండి. ఒకవేళ దరఖాస్తుదారుడు అందుబాటులో లేకుంటే వారికి ఫోన్ చేసి మరీ వివరాలను అయితే తీసుకుంటున్నారు. అధికారులు సర్వేకు వస్తున్న క్రమంలో వారి దగ్గర మొబైల్ యాప్ ఉంటుంది. అందులో దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే సహజంగా వివరాలన్నీ వస్తాయి. 4 చక్రాల వాహనం ఉన్నా, 2 వీలర్ ఉన్నా, భూములు ఉన్నా, ఈ ఆధార్ లింక్డ్ ఎలాంటి సమాచారం ఉన్నా అక్కడ డిస్ప్లే అవుతుంది. దీంతో సహజంగా వీరు అర్హులా కాదా అనే విషయం అధికారులకైతే తెలిసిపోతుంది. ఈ క్రమంలో ఈ దరఖాస్తుదారుడు ఎటువంటి ఖరీదైన వస్తువులను వినియోగిస్తున్నారు తదితర వివరాలపై సర్వే చేస్తూ అర్హులా కాదా అనే విషయాన్ని ఎంక్వైరీ చేసి అర్హత ఉన్నట్లయితే టిక్కు పెట్టుకుంటున్నారు, లేనట్లయితే అక్కడికక్కడే దరఖాస్తును రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది పెళ్ళైనటువంటి మహిళలు అత్తగారింటికి వచ్చి వారి పేరును రేషన్ కార్డులో చేర్చుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ రేషన్ కార్డులో సభ్యులకు ఈకేవైసీ చేసినందువలన దేశంలో ఎక్కడైనా సరే ఆ రేషన్ కార్డులో పేరు ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే వారి వివరాలు వస్తాయని, అలాంటప్పుడు వారి పేరును మరొక రేషన్ కార్డులో చేర్చడం కుదరదని, ఈ విషయాన్ని దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులు గుర్తించుకోవాలని, ఒకవేళ పెళ్ళైన భార్యాభర్తలు విడిపోయి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా వారి పేర్లు ఇతర రేషన్ కార్డులో ఉంటే వీరికి కొత్త రేషన్ కార్డు రాదని, ఇందుకోసం వారు ఎక్కడైతే రేషన్ కార్డులో పేరు ఉందో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి ఆ పేరు తొలగించుకోవాలని, ఒకవేళ మహిళ వివాహమై అమ్మగారింట్లో ఈ రేషన్ కార్డు పేరు ఉంటే అత్తగారింట్లో మారడానికి ముందుగా అమ్మగారింట్లో ఉన్నటువంటి పేరునైతే తొలగించుకోవాలి. ఇందుకు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రేషన్ కార్డు, అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే పెళ్లి కార్డు తీసుకుని ఒక తెల్ల కాగితంపై సవివరంగా వివరాలను రాసి తనకు పెళ్ళయిందని, అత్తగారింటికి వెళ్ళానని, అక్కడ రేషన్ కార్డులో పేరు మార్చుకోవాలని అనుకుంటున్నానని, కాబట్టి ఇక్కడ రేషన్ కార్డులో పేరు తొలగించమని ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంటే 2 రోజుల్లోనే ఈ పేరు అనేది తొలగించబడుతుంది. ఆ తర్వాత అధికారులు మీ సేవ దరఖాస్తులు తీసుకుని మీ ఇంటికి వచ్చినప్పటికీ మీకు రేషన్ కార్డులో పేరు తొలగిపోయి ఉంటుంది. కాబట్టి ఈ అత్తగారింటికి సంబంధించిన రేషన్ కార్డులో పేరు చేర్చుకోవడం సులభతరం అవుతుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరుపడి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా వీరిరువురు వారి అమ్మగారి ఇళ్లలో ఉన్నటువంటి రేషన్ కార్డులో పేరును ఇదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తొలగించుకున్నట్లయితే రాబో వెరిఫికేషన్ లో వీరికి కొత్త రేషన్ కార్డు వస్తుందని, ఉగాది నుంచే వీరికి రేషన్ కార్డు ఇవ్వడం, ఈ రేషన్ షాప్ నుంచి ఈ బియ్యం కానీ ఉప్పు, పప్పు, కందిపప్పు, ధాన్యాలను తీసుకునే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుదారులు తక్షణం చర్యలు తీసుకుని తమ పేర్లను తొలగించుకుంటే వచ్చే ఉగాదికి కొత్త రేషన్ కార్డు ఇస్తామంటూ అధికారులు అయితే చెప్తున్నారండి. దీంతో ఇంటింటి వెరిఫికేషన్ కు అధికారులు చేస్తూ ఈ విధమైన సమాచారాన్ని రాబడుతూ మనకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి పలు సూచనలు అయితే ఇస్తూ ఉన్నారు. కనుక ఇప్పటికే రేషన్ కార్డులో ఉన్నవారు మీ పేరు అయితే తొలగించుకుంటేనే కొత్త రేషన్ కార్డు వస్తుంది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి అధికారుల వెరిఫికేషన్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ప్రభుత్వ 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ ఏదైనా ఉంటే
వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా ఫాలో అవుతుండడం కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.